అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ములక్కాడ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. అందుకోసం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, చిన్న ఉల్లిపాయలు. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ములక్కాడలు, టమాటాలు కూడా వేసుకున్నామండి. నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నాను, 3 ములక్కాడలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ములక్కాడలు, టమాటాలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటున్నానండి, ముక్కలు మునిగేదాకా గ్రేవీ కోసం. అంతేనండి, ములక్కాడ టమాటా కర్రీ రెడీ. మీకు మా ఛానల్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ములక్కాడ టమాటా రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.